కేరళ వాళ్ళు ఇల్లులు ఇలానే ఎందుకు కడతారు? డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చు కదా! అసలు ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి? ఇందులో ఉన్న రహస్యాలేంటి? వీళ్ళు ఇంత డిఫరెంట్‌గా చేయడానికి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఇందులో చాలా అంటే చాలా అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయని విషయాలైతే విన్నాను. గ్రీనరీ కోసం వాయనాడే, కొచ్చియే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా గ్రీనరే కనిపిస్తుంది కేరళలో. బ్యూటిఫుల్‌గా ఉంటుంది వర్షాకాలం అయితే. వర్షాకాలం అనే కాదు, ఏ సీజన్‌లో అయినా సరే బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. సో, హౌసెస్ చూయించేస్తా అన్నాను కదా! చూయించేస్తున్నాను. అంతేకాకుండా వీడియోలోకి డీప్‌గా వెళ్ళే కంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేయడం మర్చిపోకండి. మీరు లైక్ వేయడంతోటి ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఇంటి ముందు చెట్లు పెంచుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంటి వెనకాల పెట్టుకుంటారనమాట. ఇక్కడైతే వీళ్ళు ఇంటి ముందు పెట్టుకున్నారు కాబట్టి ఇల్లే కనిపించట్లేదు. మొత్తం గేట్ కనిపిస్తుందనమాట. జస్ట్ చెప్తున్నాను. ఇంకొంతమంది ఏంటంటే ఇల్లుని 2 ఫ్లోర్స్ వేస్తారు అంతే. మనలాగా 3 ఫ్లోర్స్ ఎందుకు వేయరో తెలుసా? అసలు ఒక్క ఫ్లోరే ఎందుకు సజెస్ట్ చేస్తారో తెలుసా? ఇక్కడ ఎక్కువ రీజన్ ఏంటి అనంటే, ఇక్కడ వాళ్ళు ఒక ఫ్లోర్‌నే ఇష్టపడతారనమాట. ఇష్టపడడం కాదు, వీళ్ళు సిమెంట్ ఇటుకలే ఓన్లీ యూజ్ చేస్తారు. సిమెంట్ ఇటుకలే దొరుకుతుందనమాట. ఇక్కడ పని దొరికితే చాలురా నాయనా బతికేయొచ్చు అలా ఉంటుంది. ₹1000 ఇస్తారు ఇంటి పనికి. ఏంటంటే పొద్దున్న టిఫిన్ వాళ్ళే పెడతారు. మధ్యాహ్నం అన్నం వాళ్ళే పెడతారు. సాయంత్రం ఇట్లా స్నాక్స్ లాగా వాళ్ళే చాయ్ కడి అనేసి ఇస్తారనమాట. ఎందుకు అనంటే అతిథి దేవో భవ అన్నది ఇక్కడ గౌరవిస్తారు. అందుకే ఇక్కడ పైసా ఉంటుంది అనేసి నాకు అనిపిస్తది కొన్ని విషయాల్లో. ఇక్కడ ఇల్లులు ఇంత డిఫరెంట్‌గా ఎందుకు కడతారంటే, ఎండాకాలంలో ఎండ కొట్టేటప్పుడు ఏంటంటే పెంకులనేటివి ఎండ రాకుండా కొంచెం కూల్‌గా ఉంచుతుంది. ఏసీ అవసరం లేదని వీళ్ళంటారు గానీ ఎండ మండిపోతుంది. వర్షాకాలంలో ఏంటంటే వర్షాలు బాగా హెవీ రెయిన్స్ ఉంటాయి కదా ఇక్కడ. పైన నిల్వ ఉండకుండా కిందికి జారుతుంది అనేసి అంటారు. 4 మూలల ఎందుకు ఇలా పెడతారంటే లైటింగ్ అనేది ఎక్కువ రావడం వల్ల, మళ్ళీ పిల్లర్స్ యూజ్ చేయడం వల్ల, అంటే 4 పిల్లర్స్ ఇట్లా డిఫరెంట్‌గా లెక్కుంటుందనమాట. అలా యూజ్ చేయడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా ఈ గ్రీనరీ ఇవన్నీ విజువల్స్ వల్ల మైండ్ సెట్ డిస్టర్బ్ కాకుండా మనం ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి హెల్ప్ అవుతుంది అనేసి అంటారు. ఏమంటారంటే కేరళస్ ప్రకృతి ఎదురుంగా ఇల్లు కట్టుకోవడమే కేరళ వాళ్ళ సాంప్రదాయం అనే వర్డ్ కూడా కొందరు యూజ్ చేస్తారనమాట. సో, నేను చూయించాను కదా! అటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే లాస్ట్ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి. ఆ రోడ్ అంతా స్ట్రీట్ చూయించాను కదా! ఇది నెక్స్ట్ రోడ్ అనమాట. ఇటు సైడ్‌ది. ఇది మా ఇల్లు అనమాట. మా ఇల్లు అయితే 50 ఏండ్ల నాటి ఇల్లు. ఇక్కడ 50 ఏండ్లు, 25 ఏండ్లు, 30 ఏండ్లు ఇల్లు కంపల్సరీ వస్తుందనమాట. అంత లైఫ్ టైమ్ ఉంటుంది. అంత బాగా కడతారు కూడా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కేరళ వ్లాగ్స్ కోసం. నెక్స్ట్ మీరు మా హోమ్ టూర్ కావాలి అంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏడ చూసినా గ్రీనరే కనిపిస్తది. అద్దిరిపోయింది కదా! నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా